అరుణాచలానికి అంత ప్రఖ్యాతి, అంత విశిష్టత ఎందుకు వచ్చాయంటే దయచేసి గమనించండి. ఆయన తపస్సు వల్ల వచ్చాయి, ఆయన తపస్సు వల్ల వచ్చాయి. అటువంటి వాడు తపస్సు చేసిన చోటకి ఇచ్చి మనం కూడా తపస్సు చేయాలి. తపస్సు చేత కాకపోతే జపమైనా చేయాలి, జపం చేత కాకపోతే నామస్మరణైనా చేయాలి, ఏమీ చేత కాకపోతే నోరు మూసి కూర్చోవాలి. అసలు ఇక్కడ రాజకీయాలు కానీ, లౌకిక వ్యవహారాలు కానీ, వేరే ఏ రైలు ఎక్కొచ్చా, ఏదో ఒకటి ఎక్కొత్తాను, నీకు ఎందుకు గొడవ, ఇవన్నీ కూడా అనవసరం. వీలైనన్ని మాటలు తగ్గించేయాలి. అప్పుడు నిల్పుము బుద్ధిశ్రీ రమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై, అప్పుడు మన బుద్ధి రమణ మహర్షి చెప్పినటువంటి నిర్మలమైన తత్వంలో కొద్దిసేపు అయినా నిలబడుతుంది. ఎందుకంటే ప్రశాంతికి. నేను నిన్న రాత్రి రాగానే కార్యకర్తలు నా యందు అనురాగం, మా ఇంటి పేరు గడ్డిబెరక ఎందుకు ఏంటంటే ఈ ప్రశాంతత కోసం ప్రపంచాన్ని అంతటినీ గడ్డిబెరక కిందే భావిస్తాను నేను. అందుకే గరికపాటి. ఈ ప్రపంచం గడ్డిబెరకే, అంతకు